P4 ఈ కార్యక్రమం మీద అయితే చాలా సీరియస్గా దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆగస్టు 15వ తేదీన ఒక అద్భుతమైన లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్నారు. P4 మొదటి దశ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో బంగారు కుటుంబాలని తాను దత్తత తీసుకుంటాను అంటూ ఒక మొదటి అడుగు అయితే వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 250 కుటుంబాలను చేరదీస్తామన్నారు. పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన ఈ P4 కార్యక్రమం ఏదైతే ఉందో తాను మార్గదర్శిగా మారి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటాను అంటూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెల్లడించారు. తమ కుటుంబ సభ్యులు మార్గదర్శులుగా ఉంటారని తెలిపారు. మరింత మంది సంపన్నులు ముందుకొచ్చి మార్గదర్శులుగా మారేందుకు తాను తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. P4 పై ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన P4 పోస్టర్తో పాటు ఆయా మార్గదర్శి క్యాప్షన్తో ఉన్న లోగోని ఆవిష్కరించారు. ఆ లోగో చొక్కాపై ధరించారు. పేదరిక నిర్మూలన కోసం ఉద్దేశించిన P4 అమల్లో భాగంగా కుప్పం నియోజకవర్గంలో 250 బంగారు కుటుంబాలను తాను దత్తత తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. ఒక రకంగా ఇది ఒక ఐడెంటిటీ అవుతుందేమో. నిజంగా ఈ లోగో దానికి పెట్టుకుంటే జోబుకి పెట్టుకుని తిరిగితే వాళ్ళు కూడా మార్గదర్శనం అందరికీ తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు కూడా దత్తత తీసుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, మన వంగలపూడి అంత గారు కూడా వాళ్ళ ఊర్లో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. ఇలాగ అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు అనుకుంటున్నది ఏంటంటే సంపన్నులు ముందుకు రావాలి అనేది. భారీ పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు, ఇలాంటి పెట్టుబడిదారులు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు, ఎంతమంది వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. ఏదేమైనా ఆగస్టు 15 నుంచి అయితే మొదటి దశ ప్రారంభం కాబోతుంది. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, విజన్ ఈ P4 ఆధారంగానే ఉన్నాయా, ఎంతవరకు సక్సెస్ అవుతారని చూడాలి.